నమస్కారం. కోవిడ్లో ఉండే తల్లిదండ్రులు లాంటి వాళ్ళకి, అన్నదమ్ములు లాంటి వాళ్ళకి, అక్క చెల్లెలు లాంటి వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, నేను ఈ కోవిడ్లో ఇదకు మునుపు వచ్చాను, ఎన్నో సంవత్సరాలు చేశాను, ఇంటికి వెళ్ళిపోయినా. కోవిడ్ ఇంక వద్దులే అని ఇంటికి వెళ్ళిపోయినాను. సరే, మళ్ళీ ఏదో ఒక విధంగా మళ్ళీ నేను కోవిడ్కి వచ్చా. కోవిడ్కి వచ్చినాను, ఏదో 10 రూపాయలు సంపాదించుకుందామని వేరే వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తామని కోవిడ్ వాళ్ళు తీసినారు. కోవిడ్కి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చినాక ఆ కోవిడ్ వాడు ఏం చేశాడంటే, నాకు కపాలత లేదు, నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది, నేను అక్కమ్మ కొట్టలేను, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడైనా అక్కమ్మ కొట్టించుకొని ఎక్కడైనా పని చేసుకొని బ్రతికిపో అన్నాడు. సరే అనేసి నేను అలాగే మీరు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పేసి ఎక్కడో బయటకు వచ్చేసి నా ఇబ్బందులు ఎన్నో పడ్డి అక్కమ్మ కొట్టించుకున్నాను. పని చేశాను, ఎన్నో దిక్కల్లో పని చేశాను. కరెక్ట్గా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యంగా ఏం చెప్పడం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఈ 10 నెలల్లో నరకం అంటే ఏదో చూశాను, స్వర్గం అంటే ఏందో చూశాను. ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో బాధలు పడ్డా. నా జన్మనిచ్చిన నా కన్న తల్లి చెప్పిన మాటకి నేను ఇక్కడ నిలబడ్డా. నా తల్లి వచ్చేసి, నాకు జన్మనిచ్చిన నా తల్లి చెప్పింది ఓదార్పు, నాయన చేసుకో, ఎట్లయినా చేసుకోవాలి నాన్న అని. నా అన్నయ్య, నా పెద్దన్న తండ్రి లాంటి వాడు, నా అన్న చెప్పినాడు. మా వదిన గారు చెప్పింది, మా అమ్మ లాంటిది మా వదిన చెప్పింది. నా కట్టుకున్న భార్య నాకు చాలా సపోర్ట్. ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా నువ్వు రాబాకు, నువ్వు వచ్చినావంటే మన ఊర్లో అందరి దగ్గర చీప్ అయిపోతావు, చిన్న చూపు చూస్తారు. ఎన్ని ఇబ్బందులున్నా నువ్వు కోవిడ్లో వెళ్ళావు, వెళ్ళకముందే ఉండాలన్నీ. కోవిడ్కి వెళ్ళావు, ఎన్ని ఇబ్బందులున్నా ఇంటికి మాత్రం రాబాకని నా జీవిత భాగస్వామి, నా కట్టుకున్న భార్య నాకు ఎన్నో మాటలు చెప్పి, ఎన్నో మాటలు చెప్పి, ఎంతో ఓదార్చి, ఎంతో నచ్చ చెప్పుకొని, నా కన్న బిడ్డలు నాకు సలహా ఇచ్చేవాళ్ళు. నా కన్న బిడ్డలు నాకు ఒక అన్నదమ్ముల్లాగా, ఒక స్నేహితుల్లాగా నాకు సలహా ఇచ్చి, నా బిడ్డలు ఇవాళ కోవిడ్లో ఎంత కష్టపడితే అంత పైకి వస్తావు నాన్న. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలా అని నా కడుపున పుట్టిన బిడ్డలు కూడా నాకు చెప్పి నన్ను ఇవాళ కోవిడ్లో నిలబెట్టారు. కానీ నా ఇబ్బందులు చాలా ఇబ్బందులు, ఎందుకంటే చెప్పుకోలేకుండా, మనసులోంచి మాట బయటికి రావటంలా చెప్పాలని అన్ని ఇబ్బందులు పడ్డాను, అన్ని కష్టాలు పడ్డాను. కోవిడ్లో కష్టాలు నాలాగా ఎవరికి రాకూడదని, ఇలా ఎవరు ఇబ్బంది పడకూడదని నేను ఆ దేవుడిని పేరున కోరుకుంటున్నాను. కానీ దేవుడు ఉండాడు అని అందరూ అంటున్నారు. నేను దేవుడికి దండం పెట్టుకుంటాను, కానీ నేను దేవుడిని ఎప్పుడు చూడలేదు. నాకైతే ఏ దేవుడు కనపడలేదు. నాకు కనపడుతుందంట నా జన్మనిచ్చిన నా తల్లి, నా నా పెద్దన్నయ్య, మా వదిన గారు, నా బిడ్డలు, నా భార్య, నా బంధువర్గాలు, నా అల్లుళ్ళు, మా బావగారు, మా అక్క, వీళ్ళందరూ, మా అక్క, నా బావ అందరూ నాకు సపోర్ట్ చేసి, నా అల్లుడు సపోర్ట్ చేసినాడు, ఎంతో సాయం చేశారు. ఇవాళ ఏదో నా ఇబ్బందులు పడ్డాను. అక్కమ్మ కొట్టించుకున్నా బయట, అక్కమ్మ తగలదన్నారు. కానీ ఏదో దేవుడు మన అందుండి అక్కమ్మ బయట అక్కమ్మ కొట్టించుకొని
ఎన్నో ఇబ్బందులు పడ్డాను. మామూలు ఇబ్బందులు కాదు. ఆ ఇబ్బందులు ఎవరికి రాకూడదు. ఇలా ఎవరు బాధపడకూడదు. మనము ఈ భూమి మీద ఉన్న రోజులు మనది నాటకం. మనం ప్రయాణం మీద ఉన్నాం. ప్రయాణం మనది. వచ్చేటప్పుడు ఏమి తేము, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాం. కాబట్టి ఒకటే వస్తుంది, మంచి చెడు. ఈ మంచి చెడు తప్పక ఇంకేమి రాదు. ఈ భూమి మీద ఉన్న రోజులు ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉందాం. మంచి ఆలోచనలు, మంచి నడవడికలుగా ఉండి, ఎవరిని దూషించకుండా, ఎవరిని చిన్నచూపు చూడకుండా, కుళ్ళు కుతంత్రాలు లేకుండా, మంచి హృదయంతో మంచి మాటలు చెప్పి, మనం చెడిపోతున్నాము, అందరూ మనలా చెడిపోవాలని ఆలోచించకుండా, మనం చెడిపోయినా పర్లేదు, ఎదుటోళ్ళు బాగుండాలని ఒక ఆలోచన పెట్టుకొని, ఒక మంచి హృదయంతో అందరికీ పేరు పేరున మంచి నడవడికలు, మంచి దారికి నడుచుండాన ఇలా ఉండబాకండి. కోయేటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భయం భక్తులతో బ్రతకాల. మనకి ఒకటే జయంతో రావాలి. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే, మనం కోయేటికి వచ్చినంత ప్రతి ఒక్కళ్ళు మన ఇల్లు వాకిలి, మన బంధువర్గం, మన భార్య బిడ్డలు ఎలా ఉన్నారు వాళ్ళు చూసుకోవాలా. వాళ్ళు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరికీ నమస్కారాలు చెప్పి, నమస్కారం చెబుతూ, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, తల్లిదండ్రులంటే అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నాలో నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పున్నా, ఏదైనా ఒప్పులున్నా గొప్ప మనసుతో నన్ను మీరు క్షమించి నన్ను దీవిస్తారని నేను ప్రతి ఒక్కరిని పేరు పేరును కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నమస్తే.